హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయిను. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మనం వంటింట్లో సాహసం చేయబోతున్నాము. అదేంటి అంటే సాహసము అంటే నాకు వంట రాదనుకోకండి, నాకు వంట వచ్చి. కాకపోతే కొత్తిమీర పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అది కూడా కొత్తిమీర రోటి పచ్చడి, పచ్చిమిర్చి అవి వేసి. నిల్వ పచ్చడి కాదు, ఫస్టే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇది నిల్వ పచ్చడి అయితే కాదు. సో రోటి పచ్చడి ఎన్ని డేస్ ఉంటుంది అని అంటే ఏమో తెలియదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ఎన్ని డేస్ ఉంటుంది అనేది నాకు తెలీదు. అయితే ఫస్ట్ అయితే ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఓన్లీ ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాత జీలకర్ర అండ్ మెంతులు వేసుకొని కొంచెం తిప్పిన తర్వాత ఇంకా చింతపండు ఏంది అలా ఉంది అని అనుకోకండి, అది చెట్టు నుంచి తీసింది. సో ఓకే, బయట నుంచి కొనుక్కొచ్చింది కాదనమాట. అందుకే అవి అట్లా ఉన్నవి. అవి ఉడికిన తర్వాత రోట్లో వేసి దంచిన తర్వాత ఆ సీడ్స్ అనేవి సపరేట్ అవుతాయి. అప్పుడు మనం సపరేట్ చేసుకోవచ్చు అని చెప్పి మా అమ్మ అనింది. సో అందుకే వాళ్ళకి తెలిసినంత మనకేం తెలియదు కదా, వాళ్ళకి తెలిసినట్టే మనం చేయొచ్చు అని చెప్పి వేసేసా. ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ కొత్తిమీర వచ్చేసరికి మా చేన్లో మేము వేసింది అనమాట. సో ఫ్రెష్గా ముందు రోజే కోసుకొచ్చా అనమాట. ఎర్లీ మార్నింగ్ మంచుకి వెళ్ళి కోసుకొని రావడం అంటే కష్టమవుతుంది కాబట్టి ముందు రోజే కోసుకొచ్చా అనమాట. ఆ తర్వాత ఇంకా కొత్తిమీర కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. అది ఫ్రై అయ్యేలోపు వచ్చి రోల్ని క్లీన్ చేసుకున్నా అనమాట. ఆ తర్వాత వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫస్ట్ బాగా దంచండి. నేను ఫస్టే చింతపండు వేసి దంచుంటే బాగుండేది, ఎందుకంటే మనం ఆ సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ని ఈజీగా సపరేట్ చేసుకోగలిగే వాళ్ళం. కానీ మనమంతా రివర్స్, ఏది కరెక్ట్గా చేయాలో అది కరెక్ట్గా చెయ్యం, రివర్సే చేస్తాం. సో మనం ఈసారి కూడా అట్లనే అయింది. ఫస్ట్ అవి వేసి దంచిన తర్వాత చింతపండు వేసి దంచా అనమాట. ఆ సీడ్స్ని తీయడానికి 1 గంట పట్టింది. మనం అన్నీ చెప్పా కదా, రివర్సే చేస్తాం. మనం చేసిన దాంట్లో సాహసం అంటే సాహసాలు చేయకపోతే అది మనం సాహసం చేసినట్టు ఎట్లా అవుతుంది చెప్పండి. సో అందుకే ఆ సీడ్స్ తీసేసరికి 1 గంట పట్టింది. ఆ తర్వాత మిగిలినవి టమోటా, ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసి బాగా దంచండి. ఇది వచ్చేసరికి మా ఇంటి ముందున్న తమలపాకు చెట్టు అనమాట. ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిది అని చెప్పి చాలామంది అంటుంటే నేను విన్నా అనమాట. సో అట్లనే మా ఇంటి ముందు కూడా నాటింది మా అమ్మ. అదైతే చూడండి చాలా అంటే చాలా అందంగా పెరిగింది. ఇంకా తర్వాత నేను రుబ్బుతున్నాను కదా, సో అట్లా రుబ్బితే ఆ పచ్చడి అనేది బాగా మెదుగుతుంది అనమాట, అదే నలుగుతుంది. అట్లా రుబ్బినప్పుడే అన్నీ బాగా కలుస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, రోట్లో నుంచి పచ్చడి తీసే ముందుగానే ఒకసారి ఉప్పు అనేది కరెక్ట్గా చెక్ చేసుకొని తీసుకోండి. ఆ తర్వాత ఉప్పు సరిపోలేదు అని చెప్పి మనం సపరేట్గా కలిపితే ఆ టేస్ట్ అనేది కొంచెం మారుతుంది. సో అక్కడే చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దంచండి, అప్పుడే బాగుంటుంది. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని తింటుంటే అబ్బా ఎంత అంటే ఎంత బాగుందో. నేను ఇంకా కారం ఎక్కువ అవుతుందేమో అనుకున్నా, లేదు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇదే వాళ్ళ మన వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా ట్రై చేసి